మొంతా తుఫాన్ మరింత బలపడింది. ప్రస్తుతం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. దీంతో ఏపీ, యానాం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈ ఉదయానికల్లా తీవ్రమైన తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతుంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో డిప్రెషన్ కొనసాగుతుంది. ఏపీపై ప్రళయ భీకరంగా విరుచుకుపడుతుంది మొంతా తుఫాన్. ముఖ్యంగా మొంతా తీవ్రతకు తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. విశాఖ మొదలుకొని నెల్లూరు తీరం వరకు సముద్రం మొత్తం అల్లకల్లోలంగా మారింది. మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. భీకరంగా గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో చేపల వేటను నిషేధించారు. బీచ్లను సైతం క్లోజ్ చేశారు. ఇవాళ రాత్రికే మొంతా తుఫాన్ తీరం దాటనుంది. స్వల్పంగా దిశ మార్చుకుని కాకినాడకు దక్షిణంగా 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. మరీ ముఖ్యంగా సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11:30 మధ్య కాకినాడ సమీపంలో ల్యాండ్ ఫాల్ అవుతుందని ఐఎండీ అంచనా. ఈ 6 గంటలు అత్యంత కీలకం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది ఐఎండీ. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు అత్యధికంగా 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతుంది. కోనసీమ, కాకినాడ జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మరో 72 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాకినాడ, విశాఖ జిల్లాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇప్పటికే స్కూళ్లు మూతపడ్డాయి. 3 రోజులు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు అధికారులు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం మోహరించాయి. మరోవైపు వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దూసుకొస్తున్న మొంతా తుఫాన్ వణికిస్తుంది. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులకు సెలవులు రద్దు చేశారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఇప్పటికే 19 కోట్లు విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి విశాఖ నుంచి లైవ్ లో అందిస్తారు. చిరంజీవి, శ్రావణి, ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా విశాఖలో మోంతా భీకర తుఫాను ప్రభావం మొదలైంది. తీరం వెంబడి 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా కాస్త వర్షంతోనే కూడినటువంటి వాతావరణం ఒక్కసారిగా మారింది. పూర్తిగా వాతావరణం అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే వర్షం అనేది కుండపోత వర్షం మొత్తం అంతా కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ ఈ వేగం అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. ఈరోజు సాయంత్రానికి పూర్తిగా పరిస్థితులు దీనికి ఇంకా భిన్నంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రధానంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతోపాటు ప్రమాదకరంగా మారినటువంటి బిల్డింగ్లు అవ్వచ్చు, హోర్డింగ్లు, చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి, పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైనా చెట్లు కూలిపోయినా, కరెంటు స్తంభాలు నేల కొరిగినా వెంటనే క్లియర్ చేసేందుకు కూడా మొత్తం సహాయక చర్య బృందాలన్నీ కూడా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనాయి. మరి విశాఖలో చూసుకుంటే నిన్న గరిష్టమైన వర్షం కూడా నమోదైంది. భారీ వర్షపాతం కూడా 120 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా కాపులుప్పాడ ఇటువంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, తీరం వెంబడి చాలా ఈదురు గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కెమెరామెన్ శ్రీధర్ తుఫాను యొక్క ప్రభావాన్ని మనకు కనిపించి చూస్తున్నారు. మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఈ గాలుల తీవ్రత అలా క్రమంగా పెరుగుతూ ఉంది. తీరం వెంబడి గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో ఇటువంటి ప్రచండ గాలులు వీస్తున్నాయి. మరి తీరాన్ని తాకే సమయంలో అయితే మాత్రం ఇంకా విపరీతమైనటువంటి భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది.
మరోవైపు వర్షం కూడా భారీ ఎత్తున పడుతున్నటువంటి పరిస్థితి. ఇటువైపు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటు తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తీవ్ర తుఫాను ఎఫెక్ట్ అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఉదయం వరకు రాత్రి నుంచి కూడా భారీ వర్షం కురిసినటువంటి విశాఖలో ఉన్నట్టుండిగా వాతావరణం మారింది. తీవ్ర తుఫాను ప్రభావం అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తీరం వెంబడి ప్రశాంతంగా ఉన్నటువంటి కాస్త వాతావరణం ఒక్కసారిగా మారి విపరీతమైనటువంటి ఈదురుగాలు వస్తున్నాయి. అవసరమైతే తప్ప అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటికి రాకూడదని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తీరానికి పక్కనే ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ వద్ద కూడా చాలా భీకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ బోట్లలో పడవల్లో ఉండకూడదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రావణి.